దేవుని వాక్యంలో నుండి 4 మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మన కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో ఈ రీతిగా మనం ధరణికోట స్థానిక సంఘ కుటుంబంగా మనం సమకూడి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క జీవితంలో నుండి 4 మంచి లక్షణాలు నేను ఊరికి క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. అవి మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో కూడా అవి ఎంతో ముఖ్యమైనవిగా నాకు అనిపించినాయి. నేను దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అవే మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటిగా చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం. ఇవి యేసు ప్రభు యొక్క అనుదిన జీవితంలో ఉన్న ఆయన కలిగినటువంటి లక్షణాలు. ఇవి మనకు కూడా, మన కుటుంబాలకు చాలా ప్రయోజనకరమైనవి. లూకా సువార్త 2వ అధ్యాయం 41 నుండి చదువుతున్నాను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళి. ఇక్కడ చదువుతున్న మాటలు ఏంటంటే, యేసు ప్రభు వారు తన యొక్క తల్లిదండ్రులతో పాటు కలిసి ఎక్కడికి వెళుతున్నాడట? యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాడు. కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు మనం కూడా మన యొక్క కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క మందిరంలో కనబడాలి, కుటుంబాలుగా కనబడాలి. మందిరానికి మనం ఎందుకు వస్తూ ఉన్నాం? దేవుని ఆరాధించడానికి మనం వస్తూ ఉన్నాం. యేసు ప్రభు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకుని వచ్చారని మనం చదువుతున్నాం. మన బిడ్డల్ని మన ఇంటి దగ్గర మనం వదిలిపెడితే లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. వారు రక్షించబడతారో, దేవుని రాజ్యానికి వారసులు అవుతారో, వారి కుటుంబ జీవితంలో కూడా ప్రయోజకులు అవుతారో మనం చెప్పలేము. మనతో పాటు వారు దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ యొక్క కుటుంబ ఆత్మీయ కలయిక అనే ఆ మాటలో మనం గుర్తు చేసుకుంటున్నాం. యేసు ప్రభు తల్లిదండ్రులతో పాటు కుటుంబంగా యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి ఆరాధించడానికి వెళ్ళాడు. చిన్ననాటి నుండి మనం మన బిడ్డలను దేవుని సన్నిధిలోనికి తోడుకొని రావాలి. అక్కడ గమనించాల్సిన ఒక మాట ఏంటంటే, వారు అక్కడ నివాసం చేస్తున్న ప్రాంతం నజరేతు. వారు దేవుని ఆరాధించడానికి వెళుతున్నటువంటి దేవుని మందిరం ఉన్న ప్రాంతం యెరూషలేము. నజరేతు నుండి వారు యెరూషలేముకు వెళుతూ ఉన్నారు, దేవుని మందిరానికి, దేవుని ఆరాధించడానికి. నేను ఆ ఫోన్లో నజరేతు నుండి యెరూషలేముకి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అని చూస్తే సుమారుగా 148 కిలోమీటర్లు ఉంది. సుమారుగా 150 కిలోమీటర్లు. కొండలున్న ప్రాంతం అది. ప్రయాణం ఎలా చేయాలి? ఇప్పుడంటే ఇశ్రాయేల్ దేశంలో హైవేలు ఉన్నాయి. ఆ దినాలలో వారు నడిచే వెళ్ళాలి. కొండలు లోయలున్న ప్రాంతంలో 150 కిలోమీటర్లు నడిచెళ్ళాలంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవగలం మీరు చెప్పండి? రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవగలమా? గట్టిగా ఒక 20 కిలోమీటర్లు నడవగలరా? రోజుకి 20. 150 కిలోమీటర్లు నడవాలంటే ఎన్ని రోజులు వెళ్ళాలి? ఎన్ని రోజులు? 7 రోజులా? 7 రోజులు నడిచి ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. వెళ్ళారా లేదంట? వెళ్ళారు. కుటుంబంతో సహా, పిల్లలతో సహా. యేసు ప్రభువే ముందు జన్మించిన వాడు కాబట్టి ఇంకా తర్వాత చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా, చిన్నవాళ్ళను కూడా వారు తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళారు. 7 రోజులు నడిచి ప్రయాణం అనుకోండి. ఈరోజు మనం మందిరానికి రావడానికి ఎంత దూరం ఉంటుంది? అంత నడకుందా? 7 రోజులు నడకుందా?
పిల్లలు తీసుకొని కష్టపడి కదా వాళ్ళు మోసుకొని నడిచేంత కష్టం ఉందా మందిరానికి రావడం అంటే? లేదు. అయినా కానీ మనం రావట్లేదు. మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, మన పిల్లల్ని తీసుకురావట్లేదు. దేవుని సన్నిధికి వచ్చే అలవాటు మానుకుంటున్నాం, నష్టపోతాం. ఈ ఆత్మీయ కలయికలో మొదటిదిగా ప్రభువుని ఆరాధించడానికి కుటుంబంగా యేసు ప్రభు ఆనాడు వచ్చినట్టు మనం కూడా వస్తే మన కుటుంబాలు దీవించబడతాయి. గుర్తుపెట్టుకున్నాం. రెండవ మాట మనం చదువుతున్నాం ఇక్కడ లూకా సువార్తలో 4వ అధ్యాయం మనము 16వ వచనం చదువుతున్నాం. చూడండి, 16-17 వచనాలు. లూకా సువార్త 4:16-17. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిన ఆయన చదువుతున్నాడు. యేసు ప్రభు వారు దేవుని సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చదువుతున్నాడట? దేవుని గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ రోజుల్లో దేవుని గ్రంథం చదవాలంటే సమాజ మందిరానికి వెళ్ళాలి. సమాజ మందిరానికి వారు శనివారం వెళ్తారు అనుకుంటే వారానికి ఒకసారి వెళ్ళేవాళ్ళేమో. గ్రంథం చదవాలంటే మందిరానికి వెళ్ళాలి, మందిరంలోనికి వెళ్ళి చదవాలి. తర్వాత ఆ గ్రంథాన్ని మరలా సమాజ మందిరంలో పెట్టి ఇంటికి రావాలి. మళ్ళా చదవాలంటే మళ్ళా శనివారం. ఈనాడు అంత ఇబ్బంది లేదు. ఇలా దేవుడి వాక్యం మనం చదువుకోవడానికి మన చేతిలో దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి మీ సొంత బైబిల్ ఉండాలి. ఎవరికైనా కావాలంటే మాకు బైబిల్ లేదంటే నాకు చెప్పండి, ఈసారి నేను వచ్చినప్పుడు తెచ్చుకుని ఇస్తాను. ఇష్టంగానే ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉండాలి. ప్రతిరోజు చదవాలి. యేసు ప్రభు చదివాడని మనం వింటాము. మనం కూడా దేవుని వాక్యం చదవడం ద్వారా ఏం పొందగలని చెప్పండి. మొదటి కీర్తన కంఠస్థవచ్చా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు అంటే అర్థం ఏంటి? దీవించబడతాడు. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు దీవించబడాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆశీర్వాదాలు కావాలనుకుంటాం కానీ దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఆశీర్వాదం ఎలా వస్తుందో దేవుడు చెబుతున్నాడు, కానీ ఆశీర్వాదం కావాలనుకుంటున్నాం కానీ పొందే విధానంలో మనం వెళ్ళడం లేదు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. మూడవది మనం చూస్తున్నాము ప్రార్థన. లూకా సువార్తలోనే 22వ అధ్యాయం చూడండి. 22:39 వచనం నేను చదువుతున్నాను. 40 వరకు ఉంది. లూకా సువార్త 22:39 నుండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు సోదరులో ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి ఎదురునే రాత్రి వేళ దూరం వెళ్ళి ఆయన కూడా మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు వారు ఈ మూడో మాట మనం గుర్తు చేసుకున్నాం. మొదటిగా ఆయన మందిరానికి దేవుని ఆరాధించడానికి వెళ్ళాడు. రెండవదిగా ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు. మూడవదిగా యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? పరలోకపు తండ్రితో మాట్లాడుట. యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం ప్రార్థన నేర్పించాడు? మొదటి లైన్ ఏంటి? పరలోకమందున్న మా తండ్రి. ఎవరితో మాట్లాడుతున్నాం? ప్రార్థన అంటే పరలోకపు తండ్రితో మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం ప్రతిరోజు కూడా మన పరలోకపు తండ్రితో మాట్లాడాలి. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. పిల్లలు మీ నాన్నగారితో మాట్లాడి ఎంతకాలం అయింది అంటే అందరూ అవుతారు. అదేంటి అలా కలిగారు? రోజు మాట్లాడతాం, ఇందాకే కదా మాట్లాడాం అని కూడా అంటారు. ఈరోజు మాట్లాడాం. మరి ప్రార్థన చేసుకున్నారా ఈరోజు అంటే? చెప్పలేదు. ప్రార్థన అంటే పరలోకపు తండ్రితో మాట్లాడడం. మన పిల్లలు మనతో మాట్లాడకపోతే తల్లిగా తండ్రిగా మనం ఎంత బాధపడతామో, దేవుని పిల్లలుగా మనం ప్రార్థన చేయకపోతే పరలోకపు తండ్రి బాధపడతాడా లేదు?
మా అబ్బాయి నాతో మాట్లాడలేదు, మా అమ్మాయి నాతో మాట్లాడలేదు, బాధపడిపోతాం. పరలోకపు తండ్రి మన విషయం అలాగే ఏమవుతాడు? బాధపడదామా? ప్రార్థన చేయుట, పరలోకపు తండ్రితో మాట్లాడుట. చివరి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, బోధ. మార్కు సువార్త చూడండి, 10వ అధ్యాయం మొదటి వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. మార్కు 10 చదవండి, తీసినవారు. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతంలోకి యోర్దాను అద్దరికి వచ్చిన జనసమూహములు తిరిగి ఆయన కూడి వచ్చి ఆయన తన వాడుక చొప్పున తిరిగి వారికి మరలా బోధించుచుండెను. మొదటి మాట ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించుట. రెండవది దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుట. మూడవది ప్రార్థన చేయుట. నాలుగవది ఏంటి? దేవుని వాక్యాన్ని బోధించడం, ప్రకటించడం. ఇది నాలుగోదే. ఎన్నది? ఇది నాలుగోది, చివరిది. ఇది సరైన క్రమం. ఇది దేవుని పిల్లలుగా రక్షించబడిన విశ్వాసులుగా మనం కూడా ఏం చేయాలట? మనము రక్షణ పొందినామే, మనము తెలుసుకున్నామే, ఆ దేవుని గురించి మనం ఏం చేయాలి? ఇంకా ఎరిగిన వాళ్ళకి చెప్పాలి. చెప్పాలంటే ముందు చెప్పిన 3 నెరవేర్చి తర్వాత 4వ దాన్ని చేయాలి. అదవుతుందా? ఆఖరిలో ప్రకటించడం అనేది చివరిలో చెప్పాను, కానీ కొంతమంది దాన్ని ముందు పెడతారు. రక్షణ అనుభవం ఉండదు, వాక్య జ్ఞానం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, కానీ దేవుడు పంపకపోయిన చెప్పకపోయిన పరుగులెత్తి అబద్ధ బోధలు, అసత్యమైన వాక్యాలు, కలుపు మొక్కలు నాటేస్తా ఉన్నారు. కనుకొచ్చిన వ్యక్తి సత్యవాక్యాన్ని చెప్పి ఆయన ఈ వాక్యం చెప్పడానికి ఎక్కడుంది? వాడి నాటిన పిచ్చి మొక్కలు పీకేయటమే సరిపోతాం. ప్రకటించడం అనేది చివరిది. ముందు ఈ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన, వాక్య జ్ఞానం, ప్రభుత్వ సంబంధం, ఆరాధన, ఈ సాక్ష్యం ఉన్న తర్వాత మనం ఇతరులకు దేవుని వాక్యం, ప్రభువుల గురించి ప్రకటన చేయాలి. రక్షించబడిన మన జీవితాల్లో నిన్ను రక్షించిన ప్రభు గురించి చెప్పే బాధ్యత మనకుంది. యేసుప్రభు వాక్యం చెప్పాలంటే ఇలాంటి మీటింగ్ అక్కర్లేదు, ఇలాంటి డయాస్లు అక్కర్లేదు, మైకులు అక్కర్లేదు. కనీసం నీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా కానీ వాక్యం చెప్పాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చివరి భాగం చదవండి. గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది? నోరు తెరిచి కృపగల ఉపదేశాన్ని తన ఇంటి వాళ్ళకు బోధించాలి. బ్రదర్ సంఘాల్లో స్త్రీలకు వాక్యం చెప్పడానికి అవకాశం ఎవరు అనుకుంటారు? వాక్యం చెప్పడానికి సమృద్ధి అయిన అవకాశం మీకు రోజు ఉంది. మీ ఇంటిలో ఉన్న వాళ్ళకు రోజు వాక్యం చెప్పవచ్చు. మీరు దేవుని మాటలు చెప్పవచ్చు, యేసు ప్రభు గురించి ప్రకటించవచ్చు. మీ స్నేహితులు ఉంటారు, మీ పొరుగు వారు ఉంటారు, వారికైనా ప్రభు మాటలు చెప్పండి.